ఏమైనా ఉన్నదా అని అహీమెలెకును అడిగాడు. అప్పుడు ఏం జరిగింది? యాజకుడు ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిస్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమునో లేదు, దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైన ఎడల తీసుకొనమనగా దావీదు దానికి సమమైనదొకటియు లేదు, నాకిమ్మనెను. దావీదు గారు గొల్యాతును చంపిన ఖడ్గం తీసుకున్నాడు. అది నిజంగా భద్రపరచబడింది. ఎవరి దగ్గర? అహీమెలెకు అనే యాజకుని దగ్గర భద్రపరచబడింది ఆ ఖడ్గం. ఆ ఖడ్గాన్ని దావీదుకు ఇవ్వటం జరిగింది. గొల్యాతును చంపిన ఖడ్గం చాలా బరువైనది, చాలా పొడవైనది, అంత విలువైన ఖడ్గం. ఆ ఖడ్గాన్ని అహీమెలెకు దావీదు గారికి ఇవ్వటము జరిగింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దావీదు గారు ఒంటరిగా ప్రయాణం చేశాడు. అలాగే అహీమెలెకు అనేటువంటి యాజకుని దగ్గరికి వచ్చాడు, రొట్టెలు తిన్నాడు, ఆ తర్వాత ఖడ్గమును అడిగాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? దోయోగు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? దోయోగు కళ్ళతో ఇదంతా చూస్తున్నాడు. దావీదు రావటం, రొట్టెలు తినటం, యాజకుడైన అహీమెలెకుతో మాట్లాడటం, తర్వాత గొల్యాతు ఖడ్గము దావీదుకు ఇవ్వటం, ఇదంతా అక్కడ దగ్గరుండి కళ్ళతో చూస్తున్నాడు ఈ యొక్క దోయోగు. ఇప్పుడు తర్వాత చరిత్ర, నెక్స్ట్ ఏం జరిగింది అనేది మనము 22వ అధ్యాయములోనికి మనం వెళ్దాం. మొదటి వచనం చదువుతాను. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా, యాజకుడైన అహీమెలెకు నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? అదుల్లాము గుహలో నుండి తప్పించుకొని పోయాడు. అంతకు మునుపు 10వ వచనం నుండి 15వ వచనం వరకు ఆకీషు రాజు దగ్గరికి వెళ్తాడు. అది చరిత్ర, అది మనము చదవనవసరం లేదు, మనసులో పెట్టుకోండి. ఆ ఖడ్గము తీసుకున్న తర్వాత ఆకీషు రాజు దగ్గరికి వెళ్తాడు. అక్కడ కొన్ని పిచ్చి చేష్టలు చేస్తాడు. అక్కడ నుంచి తప్పించుకొని వెళతాడు కదా. ఆ రాజు ఎక్కడ చంపుతాడు అని వెర్రివాని వలె నటిస్తాడు దావీదు. అక్కడ పిచ్చి చేష్టలు చేసి ఆ ఉమ్మి గడ్డము మీద నుండి కారేటట్లుగా చేసుకొని అక్కడ తెలియకుండా తప్పించుకుంటాడు తన ప్రాణాన్ని. కొన్నిసార్లు అలా ప్రవర్తించాలి, తప్పదు. సమయ సందర్భాన్ని బట్టి ప్రాణాన్ని కాపాడుకోవాలంటే అలా చెప్పాలి. ప్రాణం, ఇప్పుడు దావీదు ప్రాణం కాపాడబడాలి అంటే అతడు పిచ్చివాడుగా కొద్దిసేపు నటించాడు. తద్వారా ఆకీషు రాజు ఇతన్ని నా దగ్గరికి ఎందుకు తీసుకొని వచ్చారు, ఈ పిచ్చివాడిని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పటము జరిగింది ప్రభువునందు ప్రియులారా. అది ఆ వివరణ అక్కడ. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ 22వ అధ్యాయములోనికి మనం వెళ్తున్నాం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా, ఏ గుహలోనికి వెళ్తున్నాడు? అదుల్లాము గుహ. ఆ అదుల్లాము గుహలోనికి దావీదు గారు తప్పించుకొని పోయాడు. అదుల్లాము గుహలో ఉన్నాడు. అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. దావీదు గారి సహోదరులు అలాగే ఇంటి వారు వాళ్ళందరూ కూడా దావీదు నద్దకు రావటం జరిగింది. 2వ వచనం. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా నుండు వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ
400 మంది వచ్చి ఉండిరి. దావీదు ఒంటరిగా ప్రయాణం చేశాడు. అదుల్లాము గుహలో ఉన్నాడు. అతని దగ్గరికి 400 మంది వచ్చారంట. చూడండి, దేవుడే వాళ్ళను దావీదు వద్దకు నడిపించాడు. నిజంగా దావీదు వద్దకు తీసుకొని వచ్చాడు. 400 మంది వచ్చారు. అప్పులు చేసుకున్న వారంతా దావీదు దగ్గరికి వెళ్దాం పదా అని వచ్చారు. తర్వాత అసమాధానముగా ఉన్నటువంటి వారందరూ, అసమాధాన స్థితిలో ఎవరైతే ఉన్నారో ఆ అసమాధాన స్థితిలో ఉన్నటువంటి వారు కూడా దావీదు వద్దకు వచ్చారు. ఇబ్బంది గల వారందరూ, ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో ఆ ఇబ్బందులలో ఉన్నటువంటి వారందరూ కూడా దావీదు వద్దకు వచ్చారు. ఇబ్బంది కలిగిన వారు, అప్పులు చేసుకున్నటువంటి వారు, అసమాధానముగా ఉన్నటువంటి వారు, వీళ్ళందరూ కూడా దావీదు వద్దకు వచ్చారు. అప్పుడు దావీదు ఎక్కడున్నాడు? అదుల్లాము గుహ, ఆ గుహలో దావీదు గారు ఉంటున్నారు. తర్వాత ఏం జరిగింది? తర్వాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయున్నది నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేశాను. ఎక్కడికి వచ్చాడు? మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయున్నది నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి, అయ్యా మోయాబు రాజు, దేవుడు నాకు ఏం సెలవిస్తాడో నేను తెలుసుకోవాలి. కొంతకాలం నా తల్లిదండ్రులను నీ దగ్గర పెట్టుకో, వాళ్ళకు ఆశ్రయం ఇవ్వు, వాళ్ళను చేరదీవు, కొద్ది కాలము నీ దగ్గర ఉంటాడు అని దావీదు గారు మనవి చేస్తాడు. తర్వాత ఏం జరిగింది? అతని యొద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురముండిరి. దావీదు గారు కొండల్లో ఉన్నంత కాలం ఈ తల్లిదండ్రులు మోయాబు రాజు దగ్గర క్షేమముగా వాళ్ళు ఉంటున్నారు. అంతవరకు కాపురము ఉన్నారు. మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపోమని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారేతు అడవిలో చొచ్చెను. ప్రవక్త అయిన గాదు వచ్చాడు, అయ్యా దావీదు, కొండలలో నువ్వు ఉండటము క్షేమము కాదు, కొండలలో ఉండద్దు. ఈ విషయము సౌలుకు తెలిసింది. కాబట్టి సౌలు వస్తాడు, చాలా భయంకరముగా హింసిస్తాడు. కాబట్టి నువ్వు అక్కడ ఉండకుండా నువ్వు ఏం చేయాలంటే వేరే చోటికి వెళ్ళు అని గాదు, ప్రవక్త, ఆయన ప్రాఫిట్, దేవుని సేవకుడు, ఆ గాదు చెప్పినప్పుడు ఏం చేశాడంటే హారేతు అడవిలో చొచ్చెను. హారేతు అడవిలోనికి అక్కడికి వెళ్ళిపోయాడు దావీదు. ఎన్ని కష్టాలు చూడండి దావీదుకు. నిజంగా దావీదు బలవంతుడే, శక్తివంతుడే. కానీ సౌలు అభిషేకింపబడిన వ్యక్తి కాబట్టి సౌలుని ఏమి చేయలేకపోతున్నాడు దావీదు. దావీదు అనుకుంటే సౌలును చంపగలడు. అలాంటి శక్తి సామర్థ్యాలు దావీదు గారికి ఉన్నాయి. కానీ దావీదు తప్పించుకొని పోతున్నాడు, పారిపోతున్నాడు సౌలు చక్రవర్తికి భయపడి. ఇప్పుడు హారేతు అడవిలో చొచ్చిన విధంగా వాక్యములో మనము చూడగలుగుతున్నాం. దావీదును అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయను. సౌలుకు తెలిసిపోయింది, దావీదు అతని జనులు ఫలాని చోట ఉన్నారు అని సౌలుకు ఆ విషయాలన్నీ కూడా తెలిసిపోయాయి. సేవకులు చెప్పేశారు. చూడండి, అంటే ఎంత నిఘా పెట్టాడు దావీదు మీద. దావీదును గురించి నాకు ఖచ్చితంగా చెప్పాలి, నాకు తెలియజేయాలి అని అక్కడక్కడ మనుషులను పెట్టి అంతా నడిపిస్తున్నాడు ఈ యొక్క సౌలు. కాబట్టి పలాని చోట దావీదు అతని సేవకులు ఉన్నారు అని చెప్పినప్పుడు, అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచ్చుల వృక్షము క్రింద దిగి ఈటె చేత పట్టుకొని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా, ఫలాని చోటికి వచ్చాడు, ఈటె
చేత పట్టుకున్నాడు. ఎందుకు? ఆ ఈటతో దావీదును పొడిచి చంపాలా అనేటువంటి ఆలోచన చేత, క్రూరమైన ఆలోచన చేత సౌలు ఉంటున్నాడు. అయితే దావీదు ప్రాణాన్ని కాపాడుకోవటానికి ఎక్కడో అడవిలో ఉన్నాడు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేశాడు దావీదును గురించి. దావీదు ఎక్కడున్నాడో కనుక్కోండి అని సౌలు ఈట చేత పట్టుకొని ఉన్నాడు. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా 7వ వచనం, సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లా నేను, బెన్యామీనీయులారా ఆలకించుడి, యెష్షయి కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చున, మిమ్మను సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయున, మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడు నాకు తెలియజేయలేదే? నేడు జరుగునట్లు నా కొరకు పొంచి ఉండునట్టుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపినను, నా నిమిత్తము మీలో ఎవరికి చింత లేదే? అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి, యెష్షయి కుమారుడు పారిపోయి నోబులో అగీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచి తిని. చూడండి, అక్కడ దోయోగు ఉన్నాడు. ఆ దోయోగు ఏమని చెప్తున్నాడంటే, ఎవరు నోరు మెదపలేదు, ఎవరు మాట్లాడలేదు. అలాంటిది ఈ దోయోగు నోరు మెదిపాడు. ఎందుకంటే కళ్ళారా చూచాడు కదా దావీదును. అప్పుడు ఏం చేశాడంటే, దావీదు నోబులో ఉన్న అహీమెలెకు ఇంటికి రావటం నేను చూచాను రాజా నేను చూచాను. వచ్చాడు, ఖడ్గము చేత పట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు, ఇదంతా నాకు తెలుసు అని ఉన్న పాటున సౌలుకు ఇన్ఫర్మేషన్ అందించేశాడు, లీక్ చేశాడు. మనసులో పెట్టుకోకుండా బయటికి చెప్పేశాడు. ఎవరి గురించి? దావీదు గారి గురించి. అంటే ఈ దోయోగు ఎంత కుట్ర కలిగిన వాడో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంతమంది మాట్లాడలేదు, కానీ దోయోగు మాట్లాడాడంటే దోయోగు మనస్సు ఎంత కపటమైనది. దోయోగు నాలుక వాడిగలిగినటువంటి కత్తి అంటాడు. వాడిగలిగిన కత్తి దోయోగు నాలుక. కాబట్టి దోయోగు సౌలుకు ఇన్ఫర్మేషన్ అంతా అందించేశాడు. చూడండి 10వ వచనం, అప్పుడు ఎదోమీయుడగు దోయోగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి, యెష్షయి కుమారుడు, యెష్షయి ఎవరు? దావీదు తండ్రి. యెష్షయి ఎవరు? దావీదు తండ్రి. యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచి తిని. అహీమెలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిస్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చానని చెప్పగా, ఆహారం ఇచ్చాడు, ఫిలిస్తీయుని ఖడ్గము కూడా అతనికి ఇచ్చాడు రాజా. అలాంటి హెల్ప్ చేశాడు ఆ యొక్క అహీమెలెకు. ఇదంతా నేను చూచాను. దావీదు రావటం చూచాను, ఆహారమునకు రొట్టెలు ఇవ్వటం చూచాను, గొల్యాతు ఖడ్గం ఇవ్వటం చూచాను. ఇదంతా నేను చూచానని సౌలుకు ఆ విషయాలన్నీ చెప్పాడు. అప్పుడు ఏం జరిగిందంటే, సౌలు అహీటూబు కుమారుడా ఆలకించుమనగా అతడు చిత్తము నా ఏలినవాడా అనెను. సౌలు, నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి అతడు నా మీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి ఉండుటకై అతడును నీవును జత కూడితిరేమని అడుగగా, నీవు దావీదుకు సహాయం చేసి నా మీద వ్యతిరేకంగా నిలబడ్డారు మీరు. నిజంగా దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోయాడని ఈ యొక్క యాజకుడైన అహీమెలెకుకు తెలియదు. పాపం తెలియదు. దావీదు ఒంటరిగా వచ్చాడని, పారిపోయి వచ్చాడని, సౌలు చంపటానికి
వస్తున్నాడని, ఈ విషయాలు ఏమి కూడా యాజకుడైన అహిమెలెకుకు తెలియవు. అడుగుతున్నాడు, అహీటూబు కుమారుడా, నా మీదికి లేవటానికి మీరిద్దరూ జత కూడితిరేమి అని అడుగుతున్నాడు. 14వ వచనం. అప్పుడు అహిమెలెకు ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. 14వ వచనం. అహిమెలెకు రాజా, రాజునకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్తయై, నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? ఎంత మంచి సాక్ష్యం! దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అహిమెలెకు యాజకుడు, అహీటూబు కుమారుడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? రాజా, రాజునకు అల్లుడై, నీకు అల్లుడు ఆ యొక్క దావీదు, నీకు అల్లుడు అవుతాడు కాబట్టి రాజునకు అల్లుడై, తర్వాత నమ్మకస్తుడై. దావీదు ఎలాంటి వాడంట? నమ్మకస్తుడు. నిజంగా సౌలుకు చాలా నమ్మకంగా ఉండి పని చేశాడు, చాలా నమ్మకంగా బ్రతికాడు. కానీ సౌలు మాత్రం దావీదు గారి ప్రాణాలు తీయటం వెనుకంజ వేయలేదు. ప్రాణాలు తీసేంత వరకు నిద్రపోనని శపథం చేసుకున్నాడు. ప్రాణాలు ఖచ్చితంగా తీయాలి దావీదుని అని దావీదు మీద భయంకరమైన విషపు చూపు అంటారు. విషపు చూపు, చూపులో కూడా రకాలు. కొంటె చూపు, విషపు చూపు, మోహపు చూపు, చూపుల్లో రకాలు ఇవన్నీ. దయగలిగిన చూపు, కనికరము కలిగిన చూపు, ఇవన్నీ రకరకాలు. కాబట్టి దావీదు నమ్మకస్తుడై ఉన్నాడు. ఆ నమ్మకస్తుడు దావీదు. తర్వాత ఆలోచనకర్తయై, నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? ఘనత వహించాడు. అలా ఘనత వహించిన దావీదు వంటి మంచి బలవంతుడు, నమ్మకస్తుడు ఎవరు ఉన్నారు రాజా, చెప్పు అని అడుగుతున్నాడు ఈ యొక్క అహిమెలెకు. అప్పుడు ఏం జరిగింది? అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చేయుట నేడే ఆరంభించినా, అంటే ముందు కూడా విచారణ చేశాను కదా అతని పక్షమున అంటున్నాడు. అది నాకు దూరమగును గాక. రాజు తమ దాసుడైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతిని గురించి కొద్ది గొప్ప ఏమియో నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా, రాజా, వచ్చాడు వాస్తవమే, ఆహారం ఇచ్చాను వాస్తవమే, ఖడ్గము తీసుకొని వెళ్ళాడు వాస్తవమే, కానీ మీ దగ్గర నుంచి పారిపోయి వచ్చాడనే సంగతి నిజంగా రాజా నాకు తెలియదు. నన్ను, నా ఇంటి వారిని నువ్వు కనికరించాలి రాజా. దావీదు ఇలా పారిపోతున్నాడనే విషయం నాకు తెలియదని అహిమెలెకు చక్కగా చెప్పాడు, ఉన్న వాస్తవమే చెప్పాడు. కానీ సౌలు ఏం చేశాడు చూడండి. 16వ వచనం. రాజు అహిమెలెకు, నీకును నీ తండ్రి ఇంటి వారికి అందరికి మరణము నిశ్చయము అని చెప్పి, యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. అక్కడ ఇంకా యాజకులు కూడా ఉన్నారు. అహిమెలెకు ఒక్కడే కాదు, చాలా మంది యాజకులు ఉన్నారు. యాజకులు అంటే సేవకులు, పాస్టర్స్, దేవుని సేవ చేసేవాళ్ళు. ఆ యాజకులు కూడా అక్కడ ఉన్నారు. వీళ్ళందరినీ చంపండి అని ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారు పాపం? సేవకులు ఏం చేశారు చెప్పండి. కానీ సౌలు చూడండి ఎంత భయంకరమైన విషపు చూపుతో ఉన్నాడో, ఎంత భయంకరమైన కుట్రతో ఉన్నాడో. అతని మనసులో అంతా దావీదును వెంటనే చంపేయాలి, అంతే. దావీదు కనబడితే చంపాలి అనేటువంటి భయంకరమైన ఆలోచనలు ఆ యొక్క సౌలు చేస్తున్నాడు. అందుకే ఈ యాజకులందరినీ చంపమని ఆజ్ఞ ఇచ్చాడు.
అప్పుడు ఏం జరిగింది? రాజు 18వ వచనం, రాజు దోయగుతో 17వ వచనంలోనే చివరి లైన్, రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక ఉండగా. రాజు దగ్గర ఉన్న సేవకులు యాజకులను హతము చేయలేదు, వారు తప్పించుకున్నారు. రాజా, వాళ్ళు సేవకులు, యాజకులు, అందులో దేవుని వలన ప్రతిష్ఠింపబడిన వారు, వాళ్ళని మేము మా చేతులతో చంపం, వారి రక్తాన్ని మేము మా చేతులతో పెట్టుకోం. కాబట్టి ఆ యాజకులను ఎందుకు చంపాలి? వాళ్ళ రక్తము మొరపెడుతుంది, వాళ్ళ రక్తము మా అంతు చూస్తుంది అని వాళ్ళు భయపడి ఏం చేశారంటే నిరపరాధులైన యాజకుల రక్తమును ఒలికించలేదు. వారు, రాజా, మేము ఆ పని చెయ్యము అని రాజు ఆజ్ఞను కూడా వాళ్ళు ధిక్కరించారు. అలా ధిక్కరించిన తర్వాత ఇప్పుడు దోయోగు ఏం చేస్తున్నాడు చూడండి. దోయోగు అక్కడే ఉన్నాడు. దోయోగు ఏం చేస్తున్నాడో చూడండి. 18వ వచనం, రాజు దోయోగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయోగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను. చూడండి ప్రభునందు ప్రియులారా, ఈ దోయోగుతో, దోయోగు నువ్వు యాజకులను చంపు అని రాజు చెప్పాడో లేదో, వెంటనే ఆ యొక్క యాజకులందరినీ కూడా హతము చేసేశాడు. ఏఫోదు అంటే వాళ్ళకు ప్రత్యేకమైన వస్త్రం. ఏఫోదు అంటే ప్రత్యేకమైన వస్త్రం. ఆ వస్త్రాలు ధరించుకున్న వాళ్ళందరినీ కూడా చంపటం జరిగింది. ఎంతమందిని? 85 హతమార్చాడు ఈ యొక్క దోయోగు. యాజకుల రక్తాన్ని కళ్ళజూచాడు. యాజకుల రక్తము చేతులతో నింపబడింది. ఈ దోయోగు చేసినటువంటి పని చూడండి ప్రభునందు ప్రియులారా. 19వ వచనం, మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. అంత మాత్రమే కాకుండా ఆ పట్టణములో ఉన్న నోబు కాపురస్తులను, నోబులో ఎవరైతే కాపురం ఉంటున్నారో ఆ కాపురస్తులను కత్తివాత హతము చేసెను. కత్తివాత హతము చేసేసాడు వాళ్ళందరినీ. యాజకులను ఒకవైపు చంపాడు, తర్వాత ఆ నోబులో ఉన్న కాపురస్తులను ఒకవైపు చంపాడు. అంటే ఆ ప్రాంతం అంతా కూడా రక్తముతో నింపబడింది. రక్తముతో నింపబడింది ప్రియులారా. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. మగవారినేమి, ఆడువారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధబములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. దోయోగు చూడండి, గార్ధబములను, పశువులను, పిల్లలను కూడా అంట. పిల్లలు ఏం చేశారు? పిల్లలను, తర్వాత బాలురను, పసిపిల్లలను, మగవారిని, ఆడువారిని, ఎడ్లను, గార్ధబములను, గొర్రెలను అన్నిటినీ కత్తివాత హతము చేశాడు. అంటే ఎంత భయంకరమైన విషముతో నింపబడి ఉన్నాడు ఈ దోయోగు. దోయోగులో దుష్టత్వం అనేటువంటిది ఉంటున్నది. సాతాను ఆలోచనలు, దుష్టత్వం, దుష్టుని తత్వం. దుష్టత్వం అంటే దుష్టుని తత్వం, దుష్టుని ఆలోచనలు ఆ దోయోగులో నింపబడి ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారని పసిపిల్లలను చంపారు, మగవారిని చంపాడు, ఆడువారిని చంపాడు, గార్ధబములను చంపాడు, పశువులన్నిటిని చంపేశాడు. ఒక మాట చెప్పాడో లేదో సౌలు, సేవకులను చంపటమే కాకుండా వాళ్ళ రక్తాన్ని ఒలికించటమే కాకుండా పసిపిల్లలను, బాలులను కూడా చంపేశాడు ప్రియులు. ఆ ఊరంతా ఎలా ఉంటుంది చెప్పండి? రక్తపాతం. ఆ ఊరంతా రక్తపాతముతో నింపబడింది. అంటే దోయోగు చేతులు రక్తముతో నింపబడ్డాయి. దోయోగు మనస్సు కపటముతో నింపబడింది. దోయోగు హృదయం
దుష్టత్వము చేత నింపబడింది ప్రియులారా. ఆ దోయోగు చేసిన కార్యం చాలా భయంకరమైనటువంటి కార్యము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. 20వ వచనం, అయితే అహుటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అనునొకడు తప్పించుకొని పారిపోయి దావీదు నొద్దకు వచ్చెను. అంతమందిలో ఒక వ్యక్తి తప్పించుకున్నాడు. అంతమందిలో ఒక వ్యక్తి తప్పించుకొని దావీదు దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి పేరేంటి? అహీమెలెకు కుమారులలో అబ్యాతారు. ఎవరు? అబ్యాతారు. ఆ అబ్యాతారు తప్పించుకొని ఏం చేశాడంటే పారిపోయి దావీదు నద్దకు వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా, సౌలు యాజకులను చంపించాడు రాజా అని ఆ విషయాలన్నీ అబ్యాతారు దావీదునకు చెప్పేశాడు. దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయోగు అక్కడ నున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకుంటుని. దావీదు అప్పుడే అనుకున్నాడు, నన్ను చూచాడు, ఖచ్చితంగా సౌలుకు చెప్తాడు అని దావీదు ముందే అనుకున్నాడు ఆ దోయోగుని గురించి. నీ తండ్రి ఇంటి వారికి అందరికి మరణము రప్పించుటకు నేను కారుకుడనైతిని గదా, నీవు భయపడక నా యొద్ద ఉండుమో, నా యొద్ద నీవు భద్రముగా ఉండువు. నా ప్రాణము తీయజూచువాడును నీ ప్రాణము తీయజూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పెను. నేను అక్కడ ఉండటం వలన ఆ యొక్క సౌలుకు దోయోగు ఖచ్చితంగా చెప్పింటాడని నేను అనుకున్నాను. అలాగే జరిగింది. కానీ అబ్యాతారు, నువ్వు ఇక్కడే ఉండు, నా యొద్దనే ఉండు, నువ్వు భద్రంగా ఉంటావు, సేఫ్గా ఉంటావు, సేఫ్ జోన్లో నువ్వు ఉండిపోతావు. ఎందుకంటే నీ ప్రాణము తీయజూచువాడు నా ప్రాణము తీయజూచువాడు ఒక్కడే, అదే సౌలు. కాబట్టి నువ్వు భద్రంగా నా దగ్గర ఉండు అని చెప్తాడు దావీదు. ఇంతవరకు మనం 21వ అధ్యాయము 22వ అధ్యాయంలో ఉన్న సంగతులు మనం చూచాం. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇప్పుడు 52వ కీర్తన దగ్గరికి మనం వెళ్దాం. 52వ కీర్తన చూడండి. ఇదంతా మనము మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడే 52వ కీర్తన మనకు అర్థమవుతుంది.